జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇన్నాళ్ళు ఆడదాని ఐడియాలతో అందలం ఎక్కలేదు. ప్రతిదీ నా సొంతం, నా శ్రమ, నా తెలివి. ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అని వాళ్ళకి చెప్పు. నాలాంటి వాడు కరగాలంటే కన్నీళ్లు సరిపో. ఏంటో దీని సొమ్మెవడో తిన్నట్టు ఎప్పుడు చూడు ఏదో ఒక బాధలోనే ఉంటుంది. శ్రీవల్లి, ఏందత్తమ్మా? ఏం లేదు, అప్పుడెప్పుడు లక్ష్మీదేవి విగ్రహం నీ బీరువాలో పెట్టమని ఇచ్చాను, గుర్తుందా? గదెట్లా మర్చిపోతా అత్తమ్మా, బీరువాళ్ళే పెట్టినా. తాళాలు ఎక్కడున్నాయి? ఏం లేదు శ్రీవల్లి, వచ్చే శుక్రవారం సాన్వి చేత సౌభాగ్యలక్ష్మి వ్రతం చేయిద్దాము అని అనుకుంటున్నాను. కాస్త ఆ విగ్రహం శుభ్రం చేద్దామని. గట్నే అత్తమ్మా, ఇస్తా పాండ్రి. నువ్వుండమ్మా, నీకెందుకు శ్రమ, నేను తీసుకుంటాను కదా. అసలే నువ్వు కాస్త బాధలో ఉన్నావు. వాడి మూర్ఖత్వం వల్ల నీకు అన్ని కష్టాలే. నువ్వు చల్లని గాలిని ఆస్వాదిస్తున్నావు కదా. పర్వాలేదు, నేను తీసుకుంటానులే. తాళనివ్వు. సరే సరే, ఊరికే నిలబడద్దు, కూర్చో వేసుకుని కూర్చో. అసలే నువ్వు ఒట్టి మనుషులు కూడా కాదు. సారీ సారీ, మర్చిపోయాను. కూర్చో. భవానీ, ఏంటి భవానీ, ఏం చేస్తున్నావు? నేనేం చేస్తున్నాను? నేనేం చేయట్లేదే. అది కాదు, అబ్బాయి గదిలో ఏం చేస్తున్నావా అని. ఏ నా కొడుకు గదిలోకి నేను రాకూడదా ఏంటి? ఎందుకు రాకూడదు? బీరువాలో ఏముంది చూస్తున్నావు కదా అని అడుగుతున్నాను. లక్ష్మీదేవి విగ్రహం ఉంది, దాన్ని శుభ్రం చేయాలి. సౌభాగ్యలక్ష్మి వ్రతం చేయాలి. చాలా దానికి ఎందుకు అంత కోపం చెప్పు. దయచేయండి. ఏమిటో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.